లాస్ట్ వీడియోలో మనము ఒక బేబీ గురించి చూసాము. ఇప్పుడు సెకండ్ బేబీ గురించి చూద్దాము. సో ఈ బేబీ వచ్చేసి అరౌండ్ 29 వీక్స్ ఆఫ్ జెస్టేషన్కి డెలివరీ అయ్యారు. 1 kg వెయిట్, బర్త్ వెయిట్. మదర్కి స్పాంటేనియస్గా లేబర్లోకి వెళ్ళిపోవడం వల్ల, పెయిన్స్ వచ్చేయడం వల్ల డెలివరీ జరిగిందనమాట. ఈ బేబీకి వచ్చేసి వేరే కాంప్లికేషన్ చూడడం జరిగింది. అదేంటంటే పుట్టిన వెంటనే ఆయాసం అనమాట. సో ఇది మోస్ట్ కామన్ కాంప్లికేషన్ మనం చూస్తున్న దాంట్లో. సో ఇదేంటంటే ఆయాసం వలన మనకి ఇనిషియల్గా వెంటిలేటర్ అనేది అవసరమైంది. దాదాపు 3 days వెంటిలేటర్ మీద ఉండింది. ఆ తర్వాత మంచిగా అవడంతో వెంటిలేటర్ నుంచి సిపాప్ నుంచి మినిమల్ ఆక్సిజన్కి షిఫ్ట్ చేశాము. అయితే ఒక 2 వారాల తర్వాత, 2 weeks తర్వాత బేబీకి మళ్ళీ ఆయాసం అనేది మొదలైంది. మనం ఎక్స్రేలో కనుక చూస్తే సివియర్ నిమోనియా ఉన్నిందనమాట. సో మనము ఇమీడియట్గా వెంటిలేటర్ సపోర్ట్ అనేది అవసరమైంది. మనం ఈ అవసరమైన యాంటీబయాటిక్స్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఈవెన్ వెంటిలేటర్లో కూడా HFO అంటాము, అంటే హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వెంటిలేటర్. ఆ వెంటిలేటర్ పెట్టిన తర్వాత బేబీ అనేది తొందరగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాదాపు 5 to 7 days తర్వాత మొత్తం అంతా ఆయాసం తగ్గి నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది. మొత్తం మాతో ఆ బేబీ ఐసీయూలో దాదాపుగా 1 month పాటు ఉన్నారు. డిశ్చార్జ్ వెయిట్ వచ్చి 1.54 kg.